అంటే కనీసము 2% కూడా చేయలేదన్నమాట. మరి వీళ్ళకి ఏం చేతనైనట్టు, పరిపాలన చేతనైనట్ట? మెగా డిఎస్సి అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి. మెగా డిఎస్సి అని రాజశేఖర రెడ్డి గారు చెప్పినాక 52,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచారు. మరి మెగా డిఎస్సిని అదే జగనన్న గారు 23,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు భర్తీ చేయలేదు. 5 సంవత్సరాలు గుడ్డుగురాలకు పళ్ళు తోమారు. 5 సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోయారు. తీరా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి సంగతి దేవుడు ఎరుగు. దగా డిఎస్సి ఇప్పుడు 6,000తో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఈ 6,000 ఉద్యోగాల కోసం లక్షల మంది బిడ్డలు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కోచింగ్లకి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? హఠాత్తుగా 30 రోజుల టైంలోనే పరీక్షలు అంటే 150 పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరు 150 పుస్తకాలు 30 రోజుల్లో చదవాలంటే కనీసం 5 పుస్తకాలు ప్రతిరోజు చదవాలి. చదవడమే కాదు, అది అభ్యసించాలి. ఇది పాసిబుల్లా? ఎంత ఒత్తిడి ఉంటది వాళ్ళ మీద. ఇదేమైనా ఉద్యోగాలు ఇచ్చే తీరేనా? ఇది మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసే ఉండుంటే ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు? మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిని చేశారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ప్రతి 10 సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పితే జాబ్ క్యాలెండర్ కదా దేవుడేరు. ఎక్కడొచ్చిందండి జాబ్ క్యాలెండర్? 10వ తరగతి ఇంటర్ కు ఇస్తాయి. ఎట్లయితే పరీక్షలు పెట్టారో జాబ్ క్యాలెండర్ లో మేము ముందే అనౌన్స్ చేస్తాము, అదే డేట్స్ లలో పరీక్షలు పెడతాము, భర్తీలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పారు. అన్ని నీటి మీద రాతలైపోయాయి. మాట తప్పము మడమ తిప్పమని చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను మడత పెట్టారు. అధికారం మాత్రం అనుభవిస్తున్నారు. వాళ్ళేమో ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ బిడ్డలకు మాత్రం, చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళేమో 10,000కు 12,000కు మన బిడ్డలు రోడ్ల మీద పని చేసుకుంటున్నారు. అడిగేనాదుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మన రాష్ట్రంలో. ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇక జర్నలిస్టులు అడిగితే వాళ్ళని చితక బాదుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అంటున్నాం? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పెద్ద మాటలు చెప్తారు కదా, పెద్ద మాటలు మేము ఎన్నో వాగ్దానాలు నిలబెట్టుకుంటామని చెప్తున్నారు కదా. మరి ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా ఇచ్చిన మాట, ప్రతి మాట నిలబెట్టుకుంటే మరి ఆయన వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఈ దగా డిఎస్సి కాదు, మొత్తం 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగనన్న గారే స్వయంగా ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట.